లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించి 20 లక్షల ఉద్యోగాలను సృష్టించడమే తమ లక్ష్యమని చంద్రబాబు తరచూ చెబుతున్నారు. దీనికి తగ్గట్టు ఇండస్ట్రియల్ పాలసీలను ప్రభుత్వం రూపొందించింది. ఇక మద్రాస్ ఐఐటితో ఐటీ శాఖ, క్రీడా శాఖ కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. విశాఖను ఇంటర్నెట్ గేట్వేగా, అమరావతి స్పోర్ట్స్ హబ్గా మార్చాలన్నది సీఎం ఆలోచన. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలుత ఈ ఎన్నిక విషయాన్ని సభాపతి అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. తర్వాత సభాపతితో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రఘురామను సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన వద్దకు వెళ్లి అభినందించారు. ఆ తర్వాత మాట్లాడిన సీఎం చంద్రబాబు గడిచిన 5 ఏళ్లలో జగన్ వ్యవహారాన్ని తప్పుపెట్టారు. వైసీపీకి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన వ్యవహరించిన తీరే దానికి కారణమని చెప్పారు. రఘురామకృష్ణంరాజు విషయంలో జగన్ తీరు ఏమాత్రం సరిగా లేదని చెప్పారు. రఘురామను పోలీసులు కస్టడీలో హింసించారన్నారు చంద్రబాబు. వైసీపీ హయాంలో అయ్యన్నపై అత్యాచార యత్నం కేసు పెట్టారని గుర్తుకు చేశారు. ఇప్పుడు ఆ ఇద్దరు స్పీకర్, డిప్యూటీ స్పీకర్గా అసెంబ్లీకి వచ్చారన్నారని ఇదే దేవుడి స్క్రిప్ట్ అని చెప్పారు. నాడు రాష్ట్రానికి రానియని వాళ్ళు నేడు మీ ముందు సభలోకి రాలేని, కూర్చోలేని పరిస్థితి వచ్చింది. మిమ్మల్ని నాడు రాష్ట్రానికి రానియని వాళ్ళు నేడు మీ ముందు సభలోకి రాలేని, కూర్చోలేని పరిస్థితి వచ్చింది. ఇది దేవుడు రాసిన స్క్రిప్టే. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. దట్ ఈస్ ది మిరాకిల్. గురువారం శాసనసభలో ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ, ఎంఎస్ఎంఈ అండ్ ఎంటర్ప్రెన్యూర్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్ పాలసీ, ప్రైవేట్ పార్క్ పాలసీ, ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీల గురించి సీఎం చంద్రబాబు వివరించారు. రిలయన్స్ సంస్థతో సిబిజీ ప్లాంట్ల ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. ఈ సంస్థ 65,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని తెలిపారు. అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు సంకల్పించామని చెప్పారు. ఆ దిశగా 6 విధానాలు రూపొందించామన్నారు చంద్రబాబు. వీటి ద్వారా అన్ని రంగాల్లో 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి 20 లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చని సీఎం వివరణ. గత ప్రభుత్వం చేసిన అప్పులు, విధ్వంసంపై అసెంబ్లీలో చంద్రబాబు ప్రసంగించారు. కన్నతల్లి శీలాన్ని శంకించేవారు మనుషులా, పశువులా అని ధ్వజమెత్తారు. వైసీపీ అధినేత జగన్ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. తల్లి వ్యక్తిత్వాన్ని హననం చేసేవారికి మనం ఒక లెక్క. కన్నతల్లి పైన అసభ్యకర పోస్టులు పెట్టించే పరిస్థితికి వచ్చారంటే ఏమనుకోవాలని ఒకంత ఆవేదన వ్యక్తం చేశారు. కూటమిలోని నేతలు, కార్యకర్తలు ఎవరు అసభ్య పోస్టులు పెట్టొద్దని చెప్పారు. ఒకవేళ పెడితే కఠినంగా శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇక ఆర్థిక విధ్వంసం గురించి కూడా చంద్రబాబు మాట్లాడారు. గత 5 ఏళ్లలో అప్పులు తెచ్చినా మూలధన వ్యయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రోడ్లన్నీ గుంతలమయమైన వీటికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. రాష్ట్ర అప్పులు తీర్చలేక ఐపీ పెట్టిన వ్యక్తిలా మార్చేశారని ధ్వజమెత్తారు. అవినీతి అక్రమాలు చేయడానికి వీరంతా రాజకీయాల్లోకి వచ్చారని విమర్శించారు. ఈరోజు రాజకీయాల్లో అవినీతి చూస్తుంటాం, కానీ అవినీతి అక్రమాల కోసమే రాజకీయానికి వచ్చిన వాళ్ళు. ఇది ఒక పెద్ద ప్లానింగ్ దిశ. 45 ఏళ్ళైంది మా పార్టీ. ఇంతవరకు మాకు పేపర్ లేదు, టీవీ లేదు. పార్టీ పెట్టేటప్పుడే, పార్టీ పెట్టకపోయినా ఒక టీవీ లేకపోతే ఒక పేపర్ ఇవన్నీ క్రియేట్ చేసుకొని స్టార్ట్ చేశారు. ఇంకొక పక్కన అధ్యక్ష, ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున అవినీతి కొత్త నిర్వచనాలు చేసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చేసి రాష్ట్రంలో మీరు చూస్తే రైతు బజార్లని, తహసీల్దార్ ఆఫీసుల్ని, కొన్ని హెల్త్ సెంటర్లని తాకట్టు పెట్టారు. ఇంకో పక్క మద్యం
నిషేధిస్తామని చెప్పి 5 ఏళ్ళలో చేసేస్తున్నామని చెప్పి మద్యం పైన వచ్చే ఆదాయాన్ని 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి దాంట్లో డబ్బులు తీసుకొచ్చే పరిస్థితి. 2019కి ముందు మంత్రిగా ఉన్న లోకేష్ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని 24,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు వేయించారని చంద్రబాబు గుర్తుకు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 4,500 కోట్ల రూపాయలతో 30,000 పనులకు శ్రీకారం చుట్టారని చెప్పారు. ఇలా చెప్పుకోవడానికి వైసీపీ హయాంలో ఒక్క పని కూడా జరగలేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. పనులు జరగకపోయినా అప్పులు మాత్రం 9,74,556 కోట్లకు చేరిందని చంద్రబాబు ప్రధాన విమర్శ. ఇది అబద్ధమని ఎవరు వచ్చినా లెక్కలు చూపించి గుంజీలు తీయిస్తానని వార్నింగ్ ఇచ్చారు. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. ఎక్కడ దానికి తిలోదకాలు ఇచ్చి కడాన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మొత్తం తగ్గించే పరిస్థితికి వచ్చారు. దానివల్ల రాష్ట్రంలో మీరు చూస్తే అన్ని రోడ్లు గుంతలు పడిపోయింది. ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తే ఎండాకాలం వస్తే ట్రోలింగ్స్ మొదలు పెట్టేవాళ్ళు. కానీ ఎప్పుడు కూడా ₹1 ఖర్చు పెట్టకుండా 5 సంవత్సరాలు అదే మరి గడిపే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధాకరం అధ్యక్ష. కడాన అధ్యక్ష 9,74,000 కోట్ల రూపాయలకు అప్పులన్నీ కూడా ఇప్పుడు తేలాయి. ఇంకా ఎక్కడెక్కడున్నాయో మాకు తెలియదు. ఒక్కొక్కసారి ఎవడన్నా ఒక వ్యక్తి ఐపీ పెడితే అప్పుడు అందరూ వచ్చి చెప్తాడు నాకు కూడా ఇవ్వాలి, నాకు కూడా ఇవ్వాలని. ఐఐటీఎం ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం చర్చలు జరిపారు. రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో స్మార్టెక్ ఎనేబుల్డ్ స్పోర్ట్ సిటీ ఏర్పాటుకు సలహాలు తీసుకునేందుకు ఐఐటి మద్రాస్తో రాష్ట్ర క్రీడా శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. అధునాతన సాంకేతికతను ఉపయోగించి విశాఖ మహానగరాన్ని ఇంటర్నెట్ గేట్వేగా అభివృద్ధి చేయడానికి ఐటీ శాఖ మరో ఎంఓయూ చేసుకుంది. దీని ఫలితంగా రాష్ట్రంలో అంతర్జాతీయ డేటా కనెక్టివిటీ మెరుగవనుంది. వీటితో పాటు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శిక్షణ, అత్యాధునిక పరిశోధనలు, ప్రజలకు ప్రయోజనం చేకూర్చే సామాజిక కార్యకలాపాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఐఐటీఎం నిర్ణయించింది. ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. ఆయన కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చే గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానికి కేంద్రం ఆర్థిక సాయం చేయాలని నిర్మలా సీతారామన్ను కోరారు. గత సెప్టెంబర్లో సంభవించిన వరదల కారణంగా అతలాకుతలమైన విజయవాడను ఆదుకునేందుకు రాష్ట్ర జీఎస్టీపై తాత్కాలికంగా 1% అదనపు సర్ఛార్జీని విధించేందుకు వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత విదేశాంగ మంత్రి జయశంకర్ను కలిశారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపే విదేశీ పారిశ్రామికవేత్తలను ఏపీకి పంపాలని ఆయన్ని కోరారు. శనివారం సీఎం చంద్రబాబు ఢిల్లీలో హిందుస్థాన్ టైమ్స్ శత వసంతోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. భారతదేశ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని అంచనా వేసి చెప్పారు. ప్రధానమంత్రి మోడీ 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళికలు ప్రారంభించారని చెప్పారు. దేశ ప్రయోజనాల కోసం ఆయన నాయకత్వంలో పనిచేస్తూ ముందుకెళ్తామన్నారు చంద్రబాబు. తాను తొలిసారి 1995లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు రాష్ట్రం ఎన్నో సమస్యల్లో ఉందని గుర్తుకు చేశారు. కొత్త విధానాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని గాడిన పెట్టానన్నారు. దానివల్ల 1999లో రెండోసారి గెలిచామని చెప్పారు. అయితే పేరు కోసం ప్రయత్నించినప్పుడు ఓడిపోయానని అన్నారు చంద్రబాబు. అందరూ నన్ను పొగుడుతుంటే అన్నీ బాగా చేస్తున్నానేమోనని అనుకునేవాడినని తెలిపారు. 2004, 2019లో కొన్ని తప్పులు చేశానన్నారాయన. కానీ ప్రధాని మాత్రం అలా చేయకుండా నిత్యం ప్రజలతోనే ఉన్నారని సీఎం ఆలోచన. షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు శనివారం ఢిల్లీ నుంచి మహారాష్ట్ర వెళ్లాల్సి ఉంది. కానీ ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతితో మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చారు. ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి రామ్మూర్తి నాయుడు మృతదేహానికి నివాళులర్పించారు. For more videos like this, subscribe Big TV channel.